హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 97 ఎపిసోడ్ 98 అన్నమాట. ఇది వీకెండ్ డే సాటర్డే ఎపిసోడ్. అయితే ఎవరికి అంత క్లాస్ పీక్ లేదు. ప్లస్ ఇదే ఇంకా లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా గ్రాండ్ ఫినాలే జరిగిపోతుంది. డైరెక్ట్ సండే జరిగిపోతుంది. ఇప్పుడు వీకెండ్ నాగార్జున సార్ వస్తారు. ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడతారు. ఆ తర్వాత శుక్రవారం ఏం జరిగిందో అని చూపిస్తారు. ఇక్కడ మనకు నిన్న లైవ్లో కట్ చేసి చూపిస్తారు. తనుజ కన్ఫెషన్ రూమ్ నుంచి రాగానే కూర్చొని అందరికి చెప్తుంటాయి, ఇలా బిగ్ బాస్ నన్ను అడిగాడు, మీరు ఇమ్యూనిటీ గెలుచుకున్నారు, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు. కాకపోతే మీరు ఏదైతే 3 లక్షలు ఉందో అది ప్రైజ్ మనీ నుంచి 50 లక్షల నుంచి కట్ చేయడం జరుగుతుంది. అలా కట్ చేసి మీకు ఇమ్యూనిటీ వస్తుంది. మీకు ఇష్టమేనా అంటే, నాకు ఇష్టం లేదు బిగ్ బాస్, నాకు ఆడియన్స్ ఓట్ల ప్రకారమే సేవ్ అవ్వాలని ఉంది అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను అంటది. ఎమ్మటి ఇక్కడ కళ్యాణ్ సీరియస్ అయ్యి వెళ్ళిపోతాడు. మనకు ఏదైతే అప్డేట్ వచ్చిందో అలాగే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి మూలం కూర్చొని ఉంటాడు కోపంగా. ఇంక ఇక్కడ వీళ్ళు అడుగుతారు, సంజన గారు వీళ్ళు, నువ్వు డిసిషన్ చెప్పేసావా లేదా అడిగొచ్చి చెప్తానో, మాతో డిస్కషన్ చేయొచ్చు కదా అంటే, లేదు అక్కడ బిగ్ బాస్ లోపలే ఆలోచించుకున్నాడు, చాలాసేపు టైం ఇచ్చాడు, బిగ్ బాస్ కూడా చాలా అడిగాడు, కానీ నాకు అది రైట్ అనిపించలేదు అది ఇది అంటాడు. ఇంకా తర్వాత అక్కడ కళ్యాణ్ అదే కోపంగా ఉంటే తనుజ వెళ్ళి మోకాల మీద కూర్చోగానే కళ్యాణ్ కూడా కింద కూర్చుంటాడు. నీకు 3 లక్షలు ఏమి బయటకు వచ్చి నాకు ఇవ్వచ్చుగా అంటాడు. బయటకు వచ్చి నాకు ఇచ్చేది 3 లక్షలు, నాకు అర్థం కాలే అక్కడ. 3 లక్షలు నువ్వు ఏం నికాలు లేవో, 3 లక్షలు బయటకు వచ్చి నాకు ఇవ్వచ్చుగా అనింది. అసలు తను ఏమంటుంది, ఆడియన్స్ ఓట్లతో పోతాను, ఇలా ప్రైజ్ మనీలో డబ్బులు కట్ చేసి ఆ డబ్బులతో పోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది తీసుకొని పోతే ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ అవుతుంది. ఇంకా దాన్ని కళ్యాణ్ ఏడుస్తుంటాడు, కళ్యాణ్ ఏడుస్తుంది, తను ఏడుస్తుంది, ఇక ఇమాన్యుల్ వీళ్ళందరూ ఓదార్స్తుంటారు అన్నమాట. చెప్తాడు తన ప్రకారం తన ఆలోచన విధానం కరెక్టే, నీ ప్రకారం నీది కరెక్టే, ఇక్కడ ఎవరిది తప్పలేదు అని అంటాడు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ ఇక్కడ సోఫాలో కూర్చొని తనుజ చెప్తుంటుంది, నన్ను బిగ్ బాస్ అసలు పొగను కూడా పొగలేదు, అదంటే ఇమాన్యుల్ కామెడీ, నేను పొగుడుతాను నిన్ను నా వాయిస్ అని చెప్పారు. కానీ రూల్ ప్రకారం బిగ్ బాస్ పొగుడుతా, కానీ తను ఆ టెన్షన్లో పొగలేదని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి కూడా పొగలేదని. ఇంకా తర్వాత ఇది చెప్తుంటుంది, బయట ఇలా ఎవరితో అయినా గొడవ పడితే నేను వెళ్ళను, నాకు రిగ్రెట్ ఫీలింగ్స్ ఏముండో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళని కలవను అని. ఇంకా బయట ఎవరితో గొడవలు పడితే వాళ్ళు ఇంకా ఫోన్లో అవన్నీ ఉంటాయి కాబట్టి మనుషులు కట్టాయి. ఇక్కడ అందరూ ఎంత గొడవలు పడ్డాక ఒకరినొకరు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అది ఇది అని మాట్లాడతారు. ఇంకా తర్వాత సంజన గారు డిమాండ్ పవన్ ఏదో మాట్లాడతారు. ఇంకా తర్వాత కార్ టాస్క్, అదే ఒక ఫస్ట్ లేట్స్ది కుక్రేట్ టాస్క్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కార్ది టాస్క్ జరుగుతుంది. అవి 2 టాస్క్ అవి చాలా ఫన్నీగా బాగా చేసుకున్నారు అంతే. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు వస్తారు. ఇంకా మన టీవీ అంటారు. ఇంకా మన టీవీలోకి రాగానే ఫస్ట్ బరిణిని కెప్టెన్ అయినందుకు అభినందిస్తారు. నీ కూతురు చాలా హ్యాపీ ఫీల్, నీ ఒరిజినల్ కూతురు అనగానే తర్వాత తనుజ లేసి, సార్ నేను కూడా అదే సార్ చెప్పింది అని అనుకుంటా, వాళ్ళ అమ్మాయి పేరు అనియో ఏదో, మీ అని బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది అది ఇది అని చెప్తారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ లేపి, డిమాండ్ పవన్ వీళ్ళు చాలా చేంజ్ వచ్చిందని ఇంకా అదే రీతు గురించి అడుగుతారు. తర్వాత వీళ్ళు కూడా అంటారు, సార్ ఇంకా 2 అమ్మాయిని పంపమన్నారు సార్, ఇది ఐషా రమ్య ఉండుంటే బాగుండన్నారు సార్, మళ్ళీ ఇంకొక అమ్మాయిని కూడా పంపమన్నారు సార్ అంటే, లేదు సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, సీజన్ అయిపోవచ్చింది కదా, మళ్ళీ కొత్త వాళ్ళని పంపి మళ్ళీ కంటిన్యూగా రన్ చేయమన్నాను సార్ అని అంటాడు. ఇంకా అక్కడ అయిపోతుంది. తర్వాత ఇక్కడ బోర్డు మీద క్లాత్ ఉంటుంది కదా, అది తీపిచ్చి అక్కడ ఉంటాయి ఫోటోలు, ఒక్కొక్కరు ఫోటోలు ఉంటాయి. 14 వారాలు అయింది కదా, మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారు, ఎవరి మీద నమ్మకం లేదని పెట్టమంటారు. ఫస్ట్ సంజన వెళ్తే సంజన ఇమాన్యుల్ అంటది, ఇమాన్యుల్ నా ట్రస్ట్ అంటది. ఆ తర్వాత తనుజకి నమ్మకం లేదు అని, అది ఈ వారం జరిగింది సార్, దాని మీద నాకు తనుజ మీద నమ్మకం లేదంటారు. ఆ తర్వాత బన్నీ గారు వస్తారు, బన్నీ గారు సుమన్ శెట్టికి పెడతారు. ఆ తర్వాత నమ్మకం లేని డిమాండ్ పవన్ కని పెడతాడు. ఆ తర్వాత నాగార్జున గారు వాళ్ళిద్దరు బన్నీది సుమన్ శెట్టి వీడియో వేస్తారు అన్నమాట, చిన్న ఫ్రెండ్షిప్ వీడియో సాంగ్ వేసి, అది చాలా బాగుంది. అక్కడే అర్థమైంది వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారు, అందుకే కలిపి ఒక వీడియో వేశారని. అక్కడ బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి లేపింది ఆ తర్వాత డిమాండ్ పవన్ అనుకుంటా, డిమాండ్ పవన్ కాదు, తనుజాని లేపారు. కళ్యాణ్ని లేపారు. కళ్యాణ్ లేపితే కళ్యాణ్ పోయి తనుజకు ట్రస్ట్ అని పెడతాడు, బ్లైండ్గా నమ్మేస్తా అని. మళ్ళీ ఇది డిమాండ్ పవన్ కనుక్కుంటా పెట్టేది, డిమాండ్ పవన్కి పెడతాడు. కొంచెం అదే ఫస్ట్లో గొడవలు జరిగినాయి దానికని పెడితే, ఇక్కడే డిమాండ్ పవన్ సెంటర్ అది కౌంటర్ వేస్తాడు. ఈయన ఆడితే గేము, మేము ఆడితే వెన్నుపోటు అని అంటే,
నాగార్జున అబ్బా ఇన్నాళ్ళకే డిమాండ్ మేము నీలో ఈ వజ్రం కోసం మేము చూస్తున్నాం, ఇన్నాళ్ళ తర్వాత బయటికి వచ్చావని. ఆ తర్వాత తనుజాలు చెప్తారు. తనుజాలు ఏంటి పెట్టబోయి, ఒక్క నిమిషం తనుజ, నువ్వు ఇది పెట్టాలంటే 5 లక్షలు ప్రైజ్ మనీలో కట్ అవుతాయంటే పెట్టండి సార్ అంటే, నువ్వు గెలవని ఫిక్స్ అయినావా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే, అదిగా సార్ నా ఉద్దేశము. ఇక్కడ క్లారిటీ సార్, తన ఉద్దేశం ఏంది, ఇప్పుడు మనీ తీసుకొని సేవ్ అయితే అది రాంగ్. ఆడియన్స్ ఉన్నారు కదా, నాకు ఫస్ట్ వీక్ నుంచి ఆడియన్స్ ఓట్లతో వేస్తుంది. ఇక్కడ మధ్యలో నిన్న కూడా ఇమాన్యుల్ అంటాడు, తను ఫస్ట్ నుంచి అదే కదరా అడిగేది, ఆడియన్స్ ఓట్లతోనే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతానని. తను అదే చెప్తుంది సార్, ఇలా ఆడియన్స్ నన్ను నమ్మి నాకు గేమ్ని చూస్తూ నాకు ప్రతి వారం ఓట్లు సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైజ్ మనీ అనేది ఇప్పుడు నేను కాకపోయినా, నేను గెలుస్తా నేను అనుకుంటా, కానీ నేను కాకపోయినా ఇక్కడ హౌస్ మేట్స్ వీళ్ళకి కూడా, వీళ్ళల్లో ఎవరైనా గెలవచ్చు, వాళ్ళకి ప్రైజ్ మనీ పూర్తిగా 50 లక్షలు వాళ్ళకే పోవాలనేదే నా కోరిక అని చెప్తారు. అక్కడ తను ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది, ఆడియన్స్ కూడా చాలా మెచ్చుకుంటారు. ఇంకా తర్వాత నమ్మకం కళ్యాణ్ అని పెడుతుంది, నమ్మకం లేనిది సంజన గారు అని పెడుతుంది. అదే సార్ నామినేషను తను ఇమాన్యుల్ని చెయ్యను అని నన్ను చేసి ఇంటి నుంచి పంపడానికి రెడీగా ఉంది, అలాంటి అంత నమ్మకం ఉన్న ఇమాన్యుల్ని ఎందుకు మళ్ళీ తీసేసి పేరు మార్చింది, అందుకే నాకు నచ్చక నేను పేరు మార్చాను అని చెప్తారు. అక్కడ సంజన గారు కూడా లేస్తారు. మళ్ళీ మాట్లాడితే ఇక్కడ నాగార్జున గారు, అమ్మ ఇది గేమ్ అమ్మ, ఇప్పుడు నువ్వు డిమాండ్ పవన్తో వేరే వాళ్ళని నామినేట్ చేస్తానని చెప్పావు, మళ్ళీ నామినేషన్స్ దగ్గరికి రాగానే మాట మార్చి డిమాండ్ పవన్ని రీతు చౌదరిని నామినేట్ చేసావు, అది కానీ అది వెన్నుపోటు కదా, అది ఫ్లిప్ అవడం కదా అంటే, లేదు సార్ అది అలా కాదు సార్, అది నామినేషన్ సార్ అంటే, ఇది గేమ్ అమ్మ, గేమ్లోనే కదా, గేమ్లో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీస్ ఉంటాయి, తను అలాగే పోయింది. నువ్వు అలా అంటే ఇప్పుడు ఇమాన్యుల్ వాటర్ టాస్క్లో ఇమాన్యుల్ని అటాక్ చేసిందే నువ్వు, ఫస్ట్ మొదలెట్టిందే నువ్వు, అది ఎంతవరకు రాంగు, ఫస్ట్ గేమ్ ఆడింది నువ్వే కదా, ఇమాన్యుల్ పీక్ పడేసింది నువ్వే కదా అంటే, లేదు అది గేమ్ సార్, అక్కడికి నాకు పీకల దాకా వచ్చిందంటే, అదే అమ్మ నేను చెప్పేది, ఇది కూడా గేమే, తనుజ ఆడింది గేమే, నువ్వు ఆడింది గేమే, ఇమాన్యుల్ ఆడింది గేమే, గేమ్ని గేమ్ లాగా చూడు, గేమ్లోనే జరిగిందని చెప్పి దానికి కన్క్లూజన్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా డిమాండ్ పవన్ బన్నీ గారికి రెడ్ ఇస్తాడు, ఇమాన్యుల్కి గ్రీన్ ఇస్తాడు అన్నమాట. ఇమాన్యుల్ సంజన గారికి, తర్వాత రెడ్ వచ్చేసి బన్నీ గారికి ఇస్తాడు అన్నమాట. ఇంకా హైయెస్ట్ వచ్చేసి బన్నీ గారికి 2, డిమాండ్ పవన్కి 2 వస్తాయి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అదే 14th వీక్లో మీకు రిగ్రెట్ ఏ రోజు అని బ్రేక్ ఇస్తుంది. బ్రేక్లో నోయల్ తను స్మితాను ఎవరు వస్తారు, ఒక ప్రమోషన్ జరుగుతుంది, సాంగ్ది ప్రమోషన్, వాళ్ళు మాట్లాడుతూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక హౌస్లోకి వెళ్తారు. 14 వీక్స్లలో మీరు ఏ వారం రిగ్రెట్ అయ్యారో చెప్పండి అంటే, సుమన్ శెట్టిని లేపితే సుమన్ శెట్టి 10th వీక్ అనుకుంటుంది, 10వ వారం అని పెట్టాడు. నిఖిల్ని నామినేట్ చేశాడంట కదా, నిఖిల్ నామినేట్ చేస్తే తను నామినేట్ చేసినందుకు వెళ్ళిపోయాడంటే, నువ్వు ఒక్కడవే నామినేట్ చేయలేదు కదా అంటే, చేసా అందులో నా పాత్ర కూడా ఉంది కదా అంటే, నాగార్జున ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అయితే ఏ వీక్ నీకు గేమ్ మారింది అని అంటే 11th వీక్ తర్వాత సార్ నా ఫ్యామిలీ, మా వైఫ్ వచ్చింది, తను నాకు చాలా బూస్టప్ ఇచ్చింది అంటే, మీ వైఫ్ ఏదో జాగ్రత్తగా చెప్పింది ఎవరికో దూరంగా ఉండమని అంటే, ఇక్కడ కవర్ చేసి ఎవరికి ఏం లేదు సార్, ఎవరికి ఏం లేదు, కొంచెం జాగ్రత్త ఆగడం అన్నది సార్ అని చెప్పేసి, లాస్ట్ మినిట్లో ఎందుకు పేరు చెప్పడం తను చెప్పారని. ఇంకా తర్వాత వచ్చేసి తనుజాని లేపుతాడు, లేపితే తనుజ 7th వీక్ అని పెడుతుంది. రూల్ ప్రకారం 6th వీక్ పెట్టాలి, ఎందుకంటే ఆడ బన్నీ గారు నామినేట్ అయింది, ఎలిమినేట్ అయింది 6th వీక్, కానీ 7th వీక్ అని పెట్టింది. కానీ 7th వీక్ కరెక్టే, ఎందుకంటే 6th వీక్ ఎండింగ్లో అనుకుంటా ఆయన ఎలిమినేట్ అయింది. 6th వీక్ ఎండింగ్లో ఎలిమినేట్ అయిపోయాడు, 7th వీక్ రన్ అవుతుంది. ఆ 7th వీక్లో తను అదే బాండింగ్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాడు అని నిందలు పడ్డాయి కదా, ఇది సంజన గారు అనడం ఆ మాటలు, ఆ వీక్ అంతా తను డల్ అవ్వడం, ఆ వీక్లోనే మళ్ళీ ఈ గొడవలు జరగడం అవన్నీ అయినాయి కదా, దాని గురించి చెప్తుంది అన్నమాట. సార్ అది బన్నీ గారు ఎలిమినేట్ అవ్వడం అంటే, అయితే ఆయన ఎలిమినేట్లో నీ రిగ్రెట్ ఏముందన్నమాట, లేదు బాండింగ్స్ వల్ల ఎలిమినేట్ అయ్యాడు, నా వల్ల ఎలిమినేట్ అయ్యాడు అని వచ్చింది కదా సార్, అందుకని నాకు అది రిగ్రెట్గా ఫీల్ అయ్యాను అంటది. తర్వాత మళ్ళీ ఆగితే ఏమమ్మా ఆగావంటే, అదే సార్ ఇంకోటి ఏముంది అయిపోయింది అంటే, అప్పుడు కళ్యాణ్ లేచి సార్ అదే సార్ సుమన ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, అది కూడా తను అడుగుతారేమో అని తను వెయిట్ చేస్తుంది అంటే, అది అందరినీ వర్తించదమ్మా, నాకు ఎవరిని అడగాలంటే అలా అడిగితే, సర్లే చెప్పు నీకు ఏ వీక్ నుంచి నీ గేమ్ బాగా మార్చుకున్నావు అంటే, 11th వీక్ సార్, మా సిస్టర్ హౌస్లోకి వచ్చినాక తను నాకు మంచి మోటివేషన్ ఇచ్చింది, ఏడవద్దని అదంతా చెప్పింది, ఇంకా నాకు మంచి బూస్టప్ వచ్చి నేను చాలా స్ట్రాంగ్ అయ్యి అక్కడి నుంచి నాకు గేమ్ మార్చుకున్నాను సార్ అని చెప్పేస్తుంది. ఆ తర్వాత
కళ్యాణ్ లేపితే కళ్యాణ్ కూడా 7th వీకే అని పెడతాడు. మళ్ళీ పెట్టి సార్ 7th వీక్ ఆ చీటీల నామినేషన్ మళ్ళీ తనుజ కళ్ళు తిరిగి పడిపోవడం రిగ్రెట్ అయింది అనగానే తనుజ షాక్ అవుతుంది. తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది సార్ ఆ రోజు అంటే, దాంట్లో రిగ్రెట్ తనుజ షాక్ ఇలా వస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ కూడా 7th వీకే పెడతాడు. సార్ ఆ చిట్టీల నామినేషన్ సార్ ఆ రోజు నేనే డైరెక్ట్గా నామినేట్ చేస్తుంటే బాగుండు, కానీ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి నామినేట్ చేస్తానంటే నేను చీటీ ఇచ్చాను, నేనేదో చీటీ ఇచ్చి నామినేట్ చేయమని ఎంకరేజ్ చేయలేదు సార్. అది ఎలా పోర్ట్రే అయిందంటే నేనే కావాలని నామినేట్ చేయించడానికి చీటీలు ఇచ్చినట్టు అయింది. అది నాకు రిగ్రెట్ అయ్యింది సార్. అక్కడి నుంచే నాకు తనుజ కొంచెం క్లాషెస్ వచ్చాయని చెప్పి. ఇంకా తర్వాత సంజన గారు లేస్తారు. ఇది 11th వీక్ ఆమె పెట్టేది. 11th వీకేనా 12th వీకా 12th వీక్, ఎస్ 12th వీకు రీతు చదువుని ఆ మాటలు అన్నది కదా, దానికి సారీ అని చెప్తుంది. దానికి రిగ్రెట్ సార్, అది దాని మీనింగ్ నాకు తెలియదు, మీరు వచ్చి వివరించినాకే నాకు అర్థమైంది, అందుకే చాలా రిగ్రెట్ అవుతున్నా సార్ అంటే. తర్వాత బన్నీ గారిని భరిస్తే బన్నీ గారు 5th వీక్ చెప్తాడు బెడ్ టాస్క్. ఆ బెడ్ టాస్క్లో నేను శ్రీజాను తోసేయడం నాకు చాలా రిగ్రెట్ ఫీలింగ్ సార్. ఇక్కడి నుంచి వెళ్ళినాక కూడా నాకు అదే బాధ ఉంది. ఇదే స్టేజ్ మీద మళ్ళీ చెప్తున్నా, శ్రీజ ఐఎమ్ సారీ, నేను అది కావాలని చేయలేదు అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అక్కడ స్టేజ్ మీద మళ్ళీ సారీ చెప్తాడు శ్రీజకు. శ్రీజ ఆల్రెడీ స్టోరీలో కూడా మెన్షన్ చేసింది. ఇలా అందరి రిగ్రెట్లు అయిపోతే తర్వాత నాగార్జున గారు ట్విస్ట్ ఇస్తారు అన్నమాట. ఈ వారం డబల్ ఎలిమినేషన్, ఈరోజు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, రేపు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, టాప్ 5 మాత్రం ఫిక్స్ అవుతారు అని చెప్పి బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఎలిమినేట్ అది చూపిస్తారు బోర్డులో రెడ్ కలర్ వేసి ఎలిమినేట్. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడు అన్నమాట. సుమన్ శెట్టి ఎలిమినేట్ అంటే సో ఇది బన్నీ గారు కొంచెం లైట్ బాధపడతాడు. ఇంకా అందరు కొంచెం బాధపడితే ఇక్కడ అందరూ ప్రపంచం సృష్టించినావు, నువ్వు డే 1 వచ్చి 0 నుంచి 14th వీక్ దాకా ఉన్నావు అని చెప్పి ఇమాన్యుల్ కామెడీ చేస్తూ ఇంకా అందరి కామెడీ చేస్తూ మాట్లాడుకుంటూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా డోర్ దగ్గరికి రాగానే సుమన్ శెట్టిలో బిగ్ బాస్ అధ్యక్ష సైనింగ్ ఆఫ్ అని చెప్పి ఇంకా బయటకు వస్తూ బన్నీ అన్న జాగ్రత్త చూసుకున్నట్టు, కానీ తెలియదు కదా పాపం బన్నీ గారు కూడా ఎలిమినేట్ అయ్యారని. ఇద్దరు ఒకేసారి ఆయన మధ్యాహ్నం ఈయన నైట్ ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా అందరికీ బాగా చెప్పేస్తాడు. ఇంకా స్టేజ్ పైకి వస్తారు. నాగార్జున గారు ఎలా ఉంది అంటే బాగుంది సార్, అంతా బాగుంది అంటే సరే నీ జర్నీ చూద్దామంటే జర్నీ చూస్తారు. ఆయన సుమన్ శెట్టి జర్నీ చూస్తే ఆయన జర్నీలో అంత కష్టాలు బాగుంది, ఫన్గా ఉంది, అంతా బాగుంది, కానీ అంత కష్టాలు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా ఒక మాట అంటాడు, సార్ నేను కామెడీ చెయ్యలేకపోయాను ఏదంటే నాగార్జున నువ్వు సూపర్ ఎంటర్టైనింగ్ చేసినావు అయ్యా అని ఏదో మెచ్చుకుంటారు అబ్బా. ఇంకా ఏవి చూపిస్తారు, ఆ ఏవి చూస్తే చాలా బాగుంది, మొత్తం ఫన్నే ఉంది. టాస్క్లు కూడా అక్కడక్కడ బాగా ఆడాడు, కానీ ఎమోషనల్గా అంత అతన్ని టార్గెట్ చేసింది అంత ఏం లేదు. ఏదో సంజన గారు నామినేట్ చేయడం, తనుజ నామినేట్ చేయడం అంతే. ఇంకా రీతు చదువుని నామినేట్ చేయడమే. అక్కడ వాయిస్ కానీ అంతగా లేదు. ఏవి ఓకే బాగుంది, కానీ 14 వారాలు ఏవి చాలా బాగుంది. వాళ్ళ పిల్లలు వచ్చి కప్పు తీసుకురమ్మండు, వాళ్ళ వైఫ్ టాప్ 5లో ఉండడు. ఆల్రెడీ సుమన్ శెట్టి ఒకసారి చెప్పింది నిన్న బన్నీ అన్నతో, టాప్ 5లో ఉండే ఒకసారి ఆ ఏవి చూడాలన్నా అని, కానీ అది మిస్ చేసుకున్నాడు. ఎవరికైనా బాధ ఉంటుంది, ఎందుకంటే అక్కడ దాకా వచ్చి ఒక్క అడుగులో ఎలిమినేట్ అయిపోతే చాలా బాగుంటుంది, చాలా బాధ ఉంటుంది. మీకే ఎలా అనిపించింది సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు హౌస్లో చూపించి గోల్డ్ అండ్ బొగ్గు ఎవరో చెప్పమంటే, సార్ అందరు గోల్డే సార్, బొగ్గు నేను చెప్పను సార్ అని ఇంకా ఒక్కొక్కరితో మాట్లాడతారు. బరీ అని నన్ను పొగుడుతాడు. ఆ తర్వాత సంజన గారి దగ్గరికి వచ్చి, సంజన గారు మీరు ఇంకా గుడ్లు దొంగతనాలు అయ్యి చేయకంటే ఇక్కడ నాగార్జున గారు చిన్న కామెడీ చేస్తాడు. నీకు తెలుసా మేము ఇంతవరకు ట్రోఫీ ఎందుకు చూపించలేదో తెలుసా, సంజన గారు కొట్టేస్తారని చెప్పి. ఇంకా తర్వాత ఇమాన్యుల్తో అన్న గుర్తుపెట్టుకో మనం బయట వచ్చినాకంటే ఏంది బయట వచ్చినాక నేను కళ్యాణ్ సుమన్ అన్న బ్యాంకాక్ వెళ్ళాలనుకుని ప్లాన్ వేసుకున్నాను సార్ అంటే, మీ వైఫ్కి తెలిస్తే అంటే బ్యాంకాక్లో షూటింగ్ అనేది అవ్వద్దని చెప్తాను సార్ అంట. తర్వాత డిమాండ్ పవన్ లేపి డిమాండ్ పవన్ కూడా బాగా ఎంకరేజ్ చేసి బాగా ఆడాలి అది ఇది అని పొగుడుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ని లేపి కళ్యాణ్ గుర్తుందిగా మనం ఫ్లైట్ వేసుకొని పోవాలి, బాగా ఆడు, ట్రోఫీతో రా అంటాడు. తర్వాత తనుజాని లేపి సార్ తనుజ నా కూతురులాగా సార్, నా బంగారం సార్, నాకు తనుజాని చూస్తే నా కూతురుని చూసినట్టే, అందుకే నేను నా బంగారం అంటాను సార్, తనుజ ఒక్కటినే, తనుజ బాగా ఆడు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇంకా సుమన్ శెట్టి అందరితో బాగా మాట్లాడి బాగా చెప్తాడు. ఇక్కడ బన్నీగా లేచి సుమన్ శెట్టి గురించి పొగుడుతాడు సార్, 300 సినిమాలు తీశాడు, కానీ ఏ రోజు సుమన్ అన్నకు తను ఒక సెలబ్రిటీ అని అహంకారం కానీ గౌరవం కానీ ఏమీ లేదు సార్, అందరినీ చాలా రెస్పెక్ట్గా చూస్తారు సార్, నాకు సుమన్ శెట్టిలో చాలా బాగా ఇష్టం సార్, మన ఇద్దరం కలిసి సినిమాలు చేద్దాం నెక్స్ట్ అని చెప్పి మాట్లాడుతాడు. ఇంకా బాగా చెప్పేస్తాడు. సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు.
గౌస్మిన్స్కి నాగార్జున గారు రేపు ఇంకో ఎలిమినేషన్ ఉంది, రెడీగా ఉండండి అని చెప్పి బాయ్ అని చెప్పేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ కథ ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఓవరాల్గా మీరు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సుమన్ శెట్టి అన్న జర్నీ చూస్తే మామూలు 5th వీక్లో ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ ఆయనకు లక్ కలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చి వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల ఎవరికి నచ్చకపోవడం, ఈయన ఎక్కువసార్లు నామినేషన్లోకి రాకపోవడం, వచ్చిన ఈయన కన్నా వీక్ కంటెస్టెంట్లు చాలామంది ఉండడంతో ఎలిమినేట్ అయిపోయారు. కానీ పర్లేదు 14 వీక్స్ అంటే మామూలు విషయం కాదు. మ్యాక్సిమం 97 రోజులు ఉన్నాడు హౌస్లో, చాలా గ్రేట్. ఒక్క వారం ఉండుంటే ఇంకా బాగుండేది అతను అనుకోని ఉంటుంది సుమన్ శెట్టి. ఓవరాల్గా మీ సుమన్ శెట్టి జర్నీ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా టాప్ 5 ఫిక్స్ అయిపోయారు. ఈ టాప్ 5లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే తనుజ తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.